బ్రహ్మో పిల్లలు జల్లలు భద్రమే చిరకొమిరో పిల్లలు జల్లలు భద్రమే పిల్ల ఏ కొమరమ్మ పిల్లలు గిట్ట భద్రం కలుపు కలుపు ఇక పోయా రేపు బంద్ చేయ పెట్టుకోండి ఒకరోజు నడవమ్మా. అరే కొమరాబావు లేడు, కొమరాబావు వాళ్ళ కొట్టకాడ కొట్టొచ్చిండ్రా. చూస్తాయిందిరా నాయన గొర్రె ఒట్టిగానే చనిపోయింది అన్న. ఎవరికైనా ఇచ్చాను 2000 దొరుకున్నా. ఏమబ్బా అట్లా మాట్లాడుతున్నావు? అమ్మగాని చెప్పావు కొట్టి చంపుతుందని. నీ కాలు ముక్తారా చెప్పొద్దురా బా. చెప్పలేను కానీ 200 ఉంటాయి చెప్పను. అబ్బా 200 లేవబ్బా, 5 రూపాయలే ఉన్నాయిరా. ఎంతో ఎడతారు నాకు 10 రూపాయలు కావాలి. ఎందుకయ్యా? పెన్సిల్ కొనుక్కుంటా. పెన్సిల్ ఎన్ని పెన్సిల్ కొనుక్కుంటావురా? పొద్దుగా లేచే పెన్సిల్ నువ్వు చదివే చదువుకు కట్టుకొని కూర్చున్నాను బిడ్డ. మీ తాత తెచ్చిస్తాడా, మీ నాయన తెచ్చిస్తాడా, ఎవరు తెచ్చిస్తారు? నాకు లేవు కొడుక. సన్యాయం సాలెకు పోతా లేవురా? సాలెకు స్కూల్కు ఇటుకాయ వండుకో. లేవు బిడ్డ, పొద్దుగాలు ఇస్తుంది. 10 రూపాయలకే కాచి లేవురా అంటే 20 రూపాయలు అన్ని అంట. 20 మీ పెద్దనాయన వచ్చిండు అడుగు. ఏంద్రా ఏడుకోయినావురా నువ్వు? 10 రూపాయలా లేవురా? ఇది దాకా నా బిడ్డ గొర్రెకాడ పొద్దుగు కంగానే గొర్రె దొడ్లే కొట్టి ఇంటికి రావాలే కదా. రావాలమ్మా, మన మందల కుంటి మేక గుడ్డి మేక లేకుండే అవి 2 ఈనినాయి. ఎప్పుడు ఈనిందిరా? పొద్దుముకేమా అవి ఈనినాయి, మాయి వాడతలేవు. గుంజేటాలకి పొద్దు కాదా? నువ్వు గుంజినావు? మరి నేనే గుంజినా. డాక్టర్ సాబ్కు ఫోన్ చేస్తే ఆయన రాయపాయ. పట్టణాయన పొద్దుగాల 10 రూపాయల పెన్సిల్ తెచ్చుకొని 10 రూపాయలు మళ్ళీ తెచ్చి ఏమన్నా అంటే మన ఆయన పైసలు ఇస్తలేదు, నేను రాయకపోతే, నేను పెన్ను పెట్టకపోతే అంటాన్ని మొత్తుకుంటాడు. జైలు పెట్టుకో, చెల్లెలు చూస్తే ఏడుస్తుంది. మళ్ళా పొద్దుందాకా చేనులో చేసి వచ్చి ముసలి తింట మూలకు ఆకిట కూరబడితే మరి ఏమైనా తింటావా, తాగుతావా? ఏం అడిగే దిక్కు లేదు. చాయ్ తాగుతావా అత్తమ్మ? మండుతున్నట్టుంది. చాయ్ తాగుతావా? గీయాలకు చాయ్ తాగుదు నా నేను. అమ్మా సోకు జొన్నలు బుక్కుతున్నది. మొగడు వచ్చి కూర్చుంటే చాయ్ తాగుతావులు వస్తామ్మా అంటుండది. ఆయన వచ్చి ఆయన కూర్చొనే పట్టే నేను రావడితే నువ్వు విలువంగానే ఎప్పుడు రాకపోతే అత్తమ్మ. పోయమ్మా, నీ గొంతింటే నాకు బరజనిగలు వాకినట్టుంటది. ఇంత కుడుగా అలబెట్టి పోతాడు. ఏమానమ్మా, చిన్నామె లేదా పెద్దామె లేదా? తెస్తారా చేరా? ఏం కోడాంటుంటారే మీ కోడాన్లు? ఉన్నొక్కటే పిల్లకు అన్నం తినబెడుతుంది. పొద్దుగాల జడలేస్తుంది, పొద్దు మిక్తే అన్నం తినబెడుతుంది, బువ్వలు నూక పెడుతుంది. నువ్వు ఈయనకు నూక పెట్టు, ఆమె ఆయనకు నూక పెడితే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. చెయ్యి. పిల్లగాడు వచ్చిండు, గొర్రకాడి కోతాడు, ఇంత బువ్వ ఆరబెడదామంట అని తెలివే లేదు. నా పిల్లల పొట్ట కారుస్తున్నారు. పొట్ట అదే మీ అన్నదాముల పొట్టలు గిట్టే కారుస్తారే మీరు? మీ అన్నదాములను అయితే గిట్టే ఎండబెడతారు. ఎడగాల పట్టే అత్తమ్మ. పొద్దుకు 3 సార్లు తిన్నే పట్టే. పాసిపోయిన ఉప్మా కూడా వదులుతలేడా, 3 పోయిన ఉప్మా కూడా వదులుతలేడా, 3 రోజులు ఉప్మా కూడా తిన్నే పట్టే. ఎడగాల పట్టే నీ కొడుకు. మీ అమ్మగారి ఇంటికి తెచ్చినావే. ఇప్పుడు నువ్వే అంటివా నా కొడుకు కడుపు ఎండుతుందని? కడుపు ఎండుతున్నది అంటే కడుపు ఎండినందుకు ఎండుతున్నది అన్న. తట్టుకు తగాడకు. అమ్మగారింటికి వెళ్ళి నెత్తి మీద పెట్టుకొని ఏం రాలేరు. ముల్లెలు వేసుకొని నూకు నాయన. తిని బిడ్డ తిను. ఏం మంచివే? యా కార్తీలో వచ్చాను. కార్తీల మనవయ్య గండువీలి ముఖం దానా. పిల్లగానికి ముందర బువ్వ పెట్టి ఇంత లీల బొట్టు తెచ్చి పెట్టలేరు చూడు. ఏదో ఒకటానంది మనసున పట్టనే ఉంటుంది. ఏమాయమ్మా గుయ్య అంటున్నావు? నేనేమంటున్నా అత్తమ్మ, ఏమన్నా అంటే ఊకుంటావాను? అరే వసేడిపోయినాడా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఏం మంచిరా గిడగడుగుతావు?
ఎందుకు జన్మించితి కలియుగమునా కుమ్మర్మా నువ్వు ఇసుకినాడు కుడిది మొక్క పాడా తిన్నా ఆయన తిను గట్ల తిన్నాడు. ఎంత ఆకలి కొన్నాడో చూడు. పొద్దుగాలడి పాసిపోయినట్టున్నది, ఆసన కొడుతున్నది అది. ఇంత మనవయ్యా నాకొద్దు బిడ్డ, నేను తినకుండా ఆయన కూడు నాకు దిగడపోతలేదు. రాత్రి పూట తింటే ఎదలనే ఉంటున్నది. నాకు అయితే లేదు తిండి, అంత కలబొట్టు అన్నది. అయితే నిద్ర వస్తలేదు. పానం చేసి 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 మామేడుకోయిండమ్మా మీ మామ. ఓ అమ్మ లోవన్యా అత్తమ్మా, మీ మామేడుకోయిండు. ఊళ్ళోకి పోయినట్టున్నాడు. ఏం మీక పోయిండు ఈ రాత్రి? ఏమో మరి తిందురా మామయ్య అంటే గిడిదాకా పోయేస్తాను పోయిండు. ఏడదాకా పోయిండు. నాకేమో కండ్లంతా అది అమ్మ కాదురా, పెళ్ళము పెళ్ళము పెళ్ళము. మిగి కారవాడు నిన్ను అమ్మ, నాకైతే నిన్ను ఎదురు పెంచినట్టే ఉండదురా. బా బా నాకే రోత పుడుతున్నా. దాది సంసారం చేసేదానికి ఎట్లా రోత పుడుతుంది? సరే సర్లే. రాత్రి పూట మనం పడుకున్నప్పుడు అంటావుగా, పోయా నీ చేత్తో ఒక్కసారి కూడా ఒక ముద్ద తిని పెట్టలేవని. అబ్బో అబ్బో అబ్బర కొడక, ఇప్పుడు నువ్వు బుక్క పెడితే నేను సావనే చేస్తా. దరిద్రుడు సాటు ముచ్చట్లు అన్ని నేటుగా చెప్తావండి. అమ్మ బాబాయ్, నేనేం అడుకోతురారా నీ బూర మన్ను అయ్యా. ఇది గత్తరచ్చిన అది బియ్యం లేవా? సంతల బియ్యం సంతరకమానం తెచ్చి ఇంట వారేస్తే ఇప్పుడు ఆ పసిపిల్లగాడు ఏం తింటాడు? ఆడ ఆకలి కొని ఉండడు. బోలేదంట అని చెప్తున్నా. బుర్రెకాడ తల్లిగారింటికి వెళ్ళి తెచ్చి పెట్టినాడు. ఇక పెడితే నిండబెట్టు నా పిల్లగానికి. కాదత్తమ్మకి 6 గంటలకేనా తినేటోడు? ఎల్లగాని అలా భూపాలం పాడినట్టు అందరం తినేది రోజు 8 గంటలకు కదా. పిల్లగానికి ఆకలి అయ్యి వచ్చిందేమో అమ్మ 6 గంటలకు. నాకు చెప్తావు, పతి చెప్తావు. ఆ గిన్నె అజ్జకారోడా ఏంది? కుడిది గోదోది చేతికి అడిగిన నీళ్లు నీళ్ళే కమ్మ ఉంటాయి. ఇక్కడ తాగు. నువ్వు తాగింది కాక నన్ను కూడా తాగమంటున్నావు. నువ్వు ఇప్పుడు గిట్లే మాట్లాడుతావు. ఓమా, రాత్రి పడుకునేటప్పుడు తెలుసా ఈమె నేను చేయగడుగు నీళ్ళు తాపలేండి అని చెప్పి వంగబెట్టి గిప్పో గుత్తదామనని నేనా అమృతం తాపపోతివని గిప్ప గుద్దినా నిన్ను గిప్ప గుద్దినా? ఏమైందే ఇప్పుడే నా ముందర కొడుతున్నావు నా పిల్లగాన్ని? మరి ఎంగిల్ నీళ్ళు దాపియలేదని గిప్ప గుద్దినా? ఏమో మరి ఎంగిల్ నీళ్ళు దాపియలేదని గుర్తావో లేక ఇంకేం దాపలేదంటాను గుర్తావు బీరు కోటారు తెల్లందాక నీ కొడుకు నన్ను గుద్దకపోతే చాలు. ఏం మాట్లాడుతున్నావురా? అన్నమయ్య అని తెల్లారులు నీ కొడుకు నిద్ర పోనిస్తాడా? ఆంబోతు అన్నట్టు అంటాడు గుర్రు కొట్టుకుంటా. ఇంజన్ స్టార్ట్ చేసినట్టే కంటి మీద కునుకుండదు. తెల్లారులు లేవాలి, 4 గంటలకే లేవాలి. ఇక ఓయమ్మా, మీ అయ్యకు ఈయన చేసుకునే నాడే చెప్పిన, అయ్యా నా పిల్లగాడు గురక కొట్టి పంతడు, నా పిల్లగాడు రెడ్డి మంచి అమాయకుడు, అన్నం పురి తెలివనోడు అంటే అని సంసారి అప్పుడేమో చేసుకుంటా బుర్రగా కాని లేక ముద్దు ఉండి ఆయన పిర్రలు బాగుంటాయి ఆయన మూతి బాగుడు ఆయన ముక్కు బాగుండు చేసుకున్నావు. ఇయ్యాలి ఏమైంది నాకు తెలియదు కదా తలిసాడు పిల్లగాడని లొల్లి పాప ఉయ్యాలే చూపుతున్నావు అని నాకు తెలియదు కదా. నేను గిట్ల ఎందుకు వద్దున్నావు? సరిపోయారు ఇద్దరు. అద్దామ రాత్రి పంచాయతీకి వచ్చినవేమో నువ్వు. నాయన నన్ను అన్నోళ్లకు నా అత్తగారికి నీకు దండం పెట్టాలి. నీ పిండిలో మనవయ్య ఈ కుండదేవుడి మన వస్తాడు. నిన్ను ఎత్తికాడేతనా నా ఎత్తికాడేస్తారా? కొడుకు నాన్న వరకు లావు రేషం వస్తుంది. రాదు, రేపటి దినాన నీకు పిల్లలు గుంజలు తెచ్చి మెడ కట్టినట్టుంది నా పానానికి. చేసుకునేటప్పుడు ఎరకలేదా నీ అయ్యకు? ఎరకలేదు. తిప్పుతున్నాడు అమ్మ దిప్పుడు. ఆ చిన్నది నా అయ్యం ఓ నాడో మాట అన్నది మరాదుగా దాని పిల్లల ముందలు వేసుకుంటది, దాని పని ఏదో అది చేసుకుంటది. నా లొట్టార చెవులకు కమ్మలు కూడా లేవు, మాసం కమ్మలు పిర్రలు తిప్పుతుంటది నా ఆకిటి ముందల. చిన్నది నయ్యం కాదా మరి? చిన్నది మస్తు నయ్యం నీకు. చిన్నది రెక్కలు పటమారంగా వండి పెట్టి వార్చి పెట్టవట్టే నీకు.
పొద్దున్న లేసి 9 గంటల దాకా పిల్లలతోనే కూర్చొని. నీవు నా లొట్టమారంగా నా లొట్టలు కూడా కొట్టవు. నేను 7 మంది బావలకు రొట్టెలు కొట్టినా నా మొగన్ని కాలు కింద పెట్టకుండా చూసుకున్నా. నా లొట్టలు కొట్టమంటే అయితే రొట్టెలు కొట్టకపోతే వెళ్తే అంటురా తింటలేరా? ఏం కూరేసిండ్రే రాదని పాసి పైన కూరేస్తారు. అదే నీ అన్న కొన్ని తమ్మునికి అయితే ఊకుటవా? ఒక్కనాడు గిలాసడు బియ్యం వండిందని చిన్న కోడలు నయమన్నాడు అడుగుతున్నావు. నీ బాగా నేడుతుంది చిన్న కోడలు చూడంగానే. చిన్న కోడలు కట్నం తెచ్చినట్టు నేను తేలేదా? దానికి బుల్ల పిల్లలు ఉట్టిరని నెత్తిలెత్తుకుంటున్నావు. నాకు ఊటలేదని తీసుకెళ్ళి వాడేస్తున్నావు. అద్దామ రాత్రి నువ్వు పంచాయతీ తినేవేమమ్మో. మామయ్య ఎవరినైనా తిన్నావని అడుగుతుందా? పిల్లల్ని లోపల నూక్కొని అంటారు అర్రల పిల్లలు. అవునే పిల్లలాగా అన్నది నా సంసారం నిలబెట్టింది. ఇవాళ పిల్లలాగా అన్నది పిల్లలు చూసుకోవద్దా? నీ లేక గొడ్డుముండ లేక మరో తెరుచుకొని కూర్చో మనవా. గొడ్డుముండ అంటే నేను పెట్టుకోలేదు. ఈ ఎడ్డి ముండ కొడుకుని చేసుకొని నా రాత అట్లా దాపరమైంది. ఈయన అడుగు చేసుకున్నాడు తెలియదు ఎంజోడంట. అయ్యా నాడు క్లియర్ గా చెప్పినా నా పిల్లగాడికి ఇది అయ్యా, నా పిల్లగాని పరిస్థితికి ఇది. ఎడ్డి ఉంటాడు, జర కూడు ఎక్కువ తింటాడు, తానం చెయ్యడు, దొడ్డి కూర్చొని ముడిగాడుకోడు అంట నానాడే చెప్పినా. నేను ఇవాళ కొత్తగా ఏం సంసారం చేస్తలే. పడుకోబిడ్డ అడమరుగు ఎతశీత లేని మొద్దును తెచ్చి పందిరి గుంజలేక నా మెడ గట్టి ఇన్ని మాటలు అంటుంటే సిగ్గు అనిపిస్తలే మొద్దోలే. పడుకో చేసిన చేత పోతుంది మళ్ళా మీదికెళ్ళి మాటలు. ఇప్పుడు చిన్న కోడలు నయ్యము చిన్న కోడలు మంచిది అని ఒళ్ళెత్తుంది. తయారుండవేమో తెల్లారినాక చెప్తా నీ అయ్యే సంగతి నీ సంగతి. నాకు దమాకు వరిచేన్ల వంగి దమాకు పని చేయకుండా అయింది. నీలాక టయ్యిన ఆడతలేను, కండబట్టి లేను. నేను టయ్యిన ఆడబట్టికే ఇవన్నీ రెడీగా వస్తున్నాయి. నువ్వు టీక్ టాక్ తయారై ఊరంతా అని తిరిగేసి వస్తే ఉట్టికనే అవుతుంది పని. ఈ చిన్న కోడలు బిర్రలు మార్పుకుంటా బాగా వేసి పెడుతుంది. ఇలా పిల్లలు లేరని తీసి పెడుతున్నావు. మాటకు మాట అన నీకే నువ్వు తయారుగా ఉండవేమమ్మో. నేనేం తయారుగా లేను. రేపు పొద్దుగాల చెప్తా నీ అయ్యకు ఫోన్ చేసి. నా కడుపు ఎంత మసులుతుంది ఇయ్యాలన్నా. 10 ఏళ్ళ కొద్ది నేను నోరు మూసుకొని నూకున్నా. చూసినావా నీ కొడుకు ఇంజన్ స్టార్ట్ చేసిండు. రాత్రి ఆగానే పక్కకు వండుకొని మంచాన్ని గట్టిగా అమరించుకొని అంటాడు. అవ్వ పక్కకు తింటే అవన అమరించుకొని అంటాడు. ఈ మొద్దు నోట్లే కట్టే పిల్లలు కానీ చూపి మామయ్య గట్లే ఉండా తినమంటుండా మొద్దలే. కష్టం చేస్తాడు నా కొడుకు కాబట్టి అలసిపోయి పంతాడు. అట్లా ఇట్లా లేని మంచి ఏం కాదు. అన్ని ఆయిల్ కరెక్టే ఉండయి. నా పిల్లగానికి నేను తానాలు చేపించి చిన్నప్పుడు సంచి పెంచి చేసిన నాకు తెలియదు. ఆ పిల్లగాడు ఎట్లా వచ్చాడు ఇయ్యల్లో చెరుగుతుండది మన కర్రెకాకి జరిగినట్టు. గుల్లి మెల్ల కాడ తెచ్చి తులవారాలు తలిగేసి బండారాలు ఆపింది. ఓ అమ్మో మాసం లేని దుడుకకు ఏం లేని ఇస్తరాకి ఎగిరెగిరి పడుతుందంట. అది అన్యం అన్నది పుణ్యం అన్నది. వచ్చిన ఏడాదికే 2 ఏళ్ళకి 2 తీసింది. మరి ఆదిగా పిల్లలు పెట్టుకొని నాకు చిన్న కొడుకు మంచోడు కాబట్టి 2 గంపెన్ని తీస్తుంది. నీ పెద్ద కొడుకు మంచోడు మొద్దోలే బండి కట్టినావు అంటే ఒక్కరిని కూడా తీయలే. మొత్తం ఇస్తున్నావు అత్త. నీతో పెట్టుకునే తయారు నేను లేను. మండుతున్నట్టుంది. తయారు లేనంటది 10 సార్లు బయటికి నా కడుపు ఎంత మసుతుంది. నాకెరక నీకేమెరక? అద్దమ్మ రాత్రి పంచాలు కూర్చున్నవే అతను ఏం చూస్తున్నారే? మీ ఇంట్లో కావా పంచాదులు? మీరు పెట్టుకోరా దగడాలు? మీ తార కోడాలు లేరా, కొడుకులు లేరా? కొమరమ్మ నా కొల్లామ్మ ఇంట్లో ఏ దగడం అవుతున్నది, ఏ పంచాది అవుతున్నది, ఏం చేస్తుండరు? మంజూసురు పోసుకొని పనులైన దుడుకలు. ఈ కొనకెళ్ళి ఆ కొనకెళ్ళి చెట్ల చాటుకెళ్ళి చూస్తాను నా కొల్లి కాడ పట్టుకొని. సిగ్గుండాలి. మీ ఇంట్లో కొట్లాడరు, మీ ఇంట్లో వీకులు ఆడరు. ఇక్కడ మల్లు నాయన, ఇక్కడ మల్లు గోసి కప్పుకో. ఎందుకు జన్మించితి కలియుగమునా. ఓ పక్క మీద వండురా. నీ ఇంట్లో మనవయ్య, నువ్వు పుట్టావు, నీ పుట్టుకల మనవయ్య. ఇంజన్ కొట్టినాడు కొడుతున్నావు గురక. గుద్దల గోసి విసిపోయింది. ఏం నవ్వుతున్నావురా?
అన్నయ్య ఊపిరి పట్టి ఊపిరి పోయ్యా నువ్వు బిడ్డ తిరుగు ఏ ఊపిరి పట్టా కంటి నీళ్ళు వచ్చింది నా బంగారు కొడుకు ఏం మంచి ఇట్లా అయినా ఓ జవరాలకు ఆ సంతులతోటి ఇంటి పక్క సంతి ఆ ఇంటి పక్క సంతి అన్నీ వచ్చి పొద్దుందాకా నేర్పిపోతాయి ఇసంటి కోడాన్లు ఉంటే సంసారం నిన్నగా అవుతుంది బుజహార పంగల్ల బుబ్బుడాలున్నాయి రో బుబ్బుడం మంచిదే గాని బుక్క తిరగది రో బుబ్బుడం మంచిదే గాని ఓ బుజహార పంగల్ల కల్లంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళన్నది ముచ్చట పెట్టింది ముద్దున తాగింది 3 ఈతల కళ్ళు బుజహార పంగాల ఎవడిస్తా ఆఖరిగా బుబ్బడాలు పెడతాను నీకు ఎవరైతే అది పెట్టింది నీ అక్క ఇయ్యకుట్టే ఓయ్ బామ్మర్ది అక్కలు ఓయ్ బామ్మర్ది చెప్పా నీ అక్క ఒక్కటి ఇయ్యకుట్టే నాకు ఊరు నిండా నీ అక్కలు చేయలేడు మస్తుంటారు ఊరి నిండా మస్తు కింద ఇంట్లో మీ అక్కని చూస్తే నిన్ను మీ అక్క నువ్వు ఒక్కటే ఆసన వస్తున్నా ఏం దాయించిన తానం ఏం దాయినా తానం ఏం దాయినా ఎవడు అది పోపించాడు ఎవరు రాలే ఎవడు బామ్మర్ది రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ పోపించిన వాళ్ళు ఎవరు ఆసన వస్తున్నారు పో ఐ లవ్ యూ అసలుడే గాని మహానుభావుడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ వెరీ గుడ్ ఓ బుజహార పంగల్ల బుబ్బుడాలు ఉన్నాయి రో అక్క కూర్చున్న నేను దాపుకొచ్చిన నన్ను తిడతాడు అక్క కూర్చున్న బామ్మర్ది ఇంట్లో ముసలాయన వస్తున్నట్టున్నాడు బామ్మర్ది బామ్మర్ది ఐ లవ్ యూ ఐ లవ్ యూ మేర్ గుడ్ బామ్మర్ది ఓయ్ ఎవర్రా కింద వాడే కాదనే ఏం మంచి మధ్యలో అనుభవ ఈడో ఎందుకు పడ్డదా ఆడో ఎందుకు ఏం అవుతున్నావురా రెడ్డి అయిపోయిన ఆయన ఇంత కలబట్టదు ఆయన ఎట్లా అవుతున్నా అయిందేనా అవునా ఈడ పడ్డాడేమరా ముసలా ఆయన లేవాయ్యా ఎవరు నువ్వు నేను చేసుకున్నా దాన్ని లేవు మీనికి లేవు ఆగు నాయన ఆగు లేవు ఎంతకాలం లేకపోతే మనవయ్య పోపించిన బాడకాయలకు సిగ్గు లేదా ఎవడాడు పోపించింది ఆడిది ఆమె కూడా ఎవరు నువ్వు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నేనా చీర్రాయికి వచ్చిందాన్ని అమ్మ బాబాయ్ అవునా నడువింట్లో పంగల్ల పిల్ల కొమరమ్మ నేను పిల్లలకి కనబడుతున్నాను అందగత్తె సూపర్ వాసన మనమే పితి వాసన వస్తున్నది బుజహార పంగల్ల బుడాలు నైరో బుజహార పంగల్ల బుడాలు నైరో ఆయన వండుకోవద్దు బుధార పంగల్లా ఓ పిల్ల ఓ కొమరమ్మ నా దగ్గరికి రాకు ఎవరికేమొచ్చిందిరా పోపించడానికి సిగ్గు లేదురా పైసలు ఎక్కువ అయినాయి మీ ఇళ్ళకి వచ్చి మీ మొగళ్ళకి రాయిపోస్తే గిట్టినే ఉంటుంది ఆడివా మొగయ్య సిగ్గులేరు బాడకావులు లేవయ్యా గోసి కనబడుతుంది డయర్ కూడా వేసుకోలేవు నేను వచ్చా మనవయ్యా నేను ఎండిపోయిన గజ్జలకు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది లేవు మీనికి ఏం చేస్తున్నా నేను లేవయ్యా మీనికి సన్ని పట్టు అక్కడ పట్టు కల్లంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళన్నది ముచ్చట పెట్టింది ముద్దున తాగింది 3 ఈతల కళ్ళు
అవేమో ఆడ జగడానికి తయారుండయి, నువ్వేమో గేట్ కాడ వండుకొని పొలరాడు. పంగల్ల పంగల్ల బుబుడాలు నాయే బుబుడమ్మ వచ్చిదే కాని బొక్క తిరగదే. ఓ పిల్ల కొద్దిరే వాయమ్మో, నా శాత కాదురా, నా శాత కాదురా, నేను దచ్చింది ఇమ్మడం ఉండదు. సురేష ఓ అమ్మా, లవడాన్య మాధవి ఏం చేస్తున్నారే? మొగలతోటి బెడ్రూమ్లలో వండుకుంటే అయిపోతా, అది ముసలాయన రాయి పడ్డాడు. రండ్రి, నా శాతం అయితే లేదు. రండ్రి అయ్యా, నా శాతం అయితే ఆదురా. చెవులు ఇనొస్తలే, చెవులాల సీసాలు పోసుకున్నారు. ముసలాయన వచ్చి ఇంటి ముంగల పడితే సచిన కూడా వాళ్ళకరించారు. మీ దిక్కుల దీపం బొడవా. ఎంతసేపు పెన్లాలు మొగలు లేవయ్యా, వాళ్ళు వచ్చేటట్టు లేరు. లేవయ్యా, చిన్నపిల్లలు ఉత్త వస్తారు తాగు. ఏ వాడు కావురా తాపింది. చీరలేపుతాడు చూడు, దిక్కుల దీపం పడువా. దర్గా అక్కడ చెడిపోయినాడు. మాధవి ఓ పిల్ల, ఏమాయరా మాదమ్మ? లే బావలే, అత్తమ్మ వెళ్తాంది. మామయ్య తాగి పడ్డట్టున్నాడు ఇంటి ముంగట. ఎంతసేపు మొత్తుకోవాలి? సచ్చిర్రా బతికినరా లోపట? బావలే ఏమాయరా? ఓ అమ్మా, సచ్చిర్రా బతికినరా? ఉరిగి వేసుకున్నారా? లే బావా, నన్ను తిట్టుతుంది. లే రోజు అట్లే పడతాడు. సురేష్ గంతగానం మొత్తుకుంటాను అత్తమ్మ. ఏమాయరా? ఇనొస్తలేవారా? ఓ మాదాయి లే బావలే, గంతగానం మొత్తుకుంటానా కూడా ఓ రానిత్తలేదు లేవనిత్తలేదు అని మాట్లాడుతుంది. పొద్దుగాల నన్నే అంటది. లే కష్టం చేస్తా మీదోటి మీకు వస్తే లే ఫస్ట్ లే. ఏం చేస్తున్నదే? ఇప్పుడు తెరుస్తున్నావు. ఇనొస్తలేవా చెవులు? ముసలాయన తాగాడ పడ్డాడు. ఆడదాన్ని ఏడలేపుకొనొత్తు. నీ కొడుకులు ఏమంటే లేత్తలేడు అత్తమ్మ. నేను ఆయన లేకపోతే నీకేమైందమ్మా? లేచి రా, నీకే బరువు అయినా? అది మందు కళ్ళు తాగినావు. నువ్వు చేయబట్టే గిన్నె తిట్లు పడతానా నేను ఇప్పుడు? ఏమైందా? మరాజుగా మొగోడు పెళ్ళం గోరించుకొని తిని మరి అరల ఎచ్చవంటే అయిపోతుంది. ముసలోళ్ళు ఏనాన్న పోని. ఏమైంది? ఇక్కడ వడ్డాడు మీ నాయన వచ్చి లేకపోతే కాదా? కొత్తగా పడుతున్నాడు. పో పడుకోపోరా, కొత్తగా ఏం పడుకోపో. నేను లేపుకుంటా పో. చూద్దా ఆడ గేట్ కాడ కలువ అయినాయి. మరాజుగా వండిండ్రే, ఎంతగానో మొత్తుకోవాలి. ఏమాయనే ఇనొస్తలేవే? మరాజుగా ఎద్దువాడినట్టు వండమేమని వారు దాకా శంగల పిట్టే శంగలు ఇచ్చినట్టు, ఒడ్ల పిట్టే జరిగినట్టు ఒల 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 పచ్చి కాదని లోపల ఎట్లా నిద్ర వస్తున్నది? నీ మొగడు గారు రోడ్డు మీద వాడితే ఊకుంటావు, నీ నాయన వాడితే ఊకుంటావు. నీ నాయన అసలు మంచి కాదా? బయటికి వెళ్తలేసుడు మరణాయి లేక మంది వస్తుందా పని ఆవు అంతగానో నిద్రపోయికి. ఈయన ఇంట్లో మన లేపినే లేచే మంచి కాదు. ఎట్లా గుందుకు వస్తున్నారు చూడే, ఆయన రెట్టలు ఇరగొట్టుండ్రా. దాని కొడుకేమన్నాడు గురు కొట్టుకుంటా, మంచిగా వండుకుంటా, మంచిగా సెట్ అయింది ఇద్దరికి. ఇదేమో చింపుకుంటది, వాడేమో తాగి కొడతాడు. గంతకు తగ్గట్టు పొంత మంచిగా సరిపోయింది. ఆడు మంచుకుంటే ఆగుతుండనే. ఇది నా ఉసురు పోసుకుంటే కదా నీ ఇప్పటిదాకా మంచిగా అయింది అమ్మ. ఓ నాతో పెట్టుకుంటావు లొల్లి పెట్టుకొని గంట కాలేదు, మంచిగా పడ్డాడు వాడు. నాడేమన్నాడు నాకేంది, నన్ను లేపితే నా బంకన్నా లేవా? నారా చేతులు ఇరిగిపోగలరా? ఎట్లా లేపుతున్నారు మంచిది? లేపు యా బుధారం రా? నీ బుధారం నాడు ఇండ్రిని తెచ్చిపోస్తా. ఎవతే అది బుధార పంగాలు ఉన్నది. బుబ్బడాల మనువయ్యరా? ఎవతి రాడిది ఆ మొగోడు ఆ చిట్టు కానోడ్రా. లేపుకొని పైకి అట్లా ఎత్తేసే కాదా? ఎత్తే రెండు ఇరుగని
ఇంతగానం చేస్తా మరనా ఇవన్నీ అటు వండింది కానీ ముసలాయిని గిట్లా అడ్డం పడ్డాడేమో ముసలిది మొత్తుకుంటున్నది అంటాడు బయటికి వెళ్తుండ అది తర్రల పోయి జరిగింది నీ కొడుకు గుర్ర కొట్టుకుంటా నా తానం అంతలేడట అది ఎత్తేయకుండ్రి ఆ ముసలాడిని